మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం లోపల ఇంజనీర్స్ డే రోజు భవిష్యత్ ఇంజనీర్స్ ని రోడ్డు పాలు చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో అప్పుడు పిసిసి చీఫ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడిండు? కేసీఆర్ పాలన లోపల విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, గొర్రెలిస్తా అంటున్నాడు, బర్రెలిస్తా అంటున్నాడు, పందులిస్తా అంటున్నాడు, పేద పిల్లలను నిలబెట్టేది ఒక చదువు మాత్రమే, ఈ చదువుతోనే వాళ్ళ జీవితంలో నిలదొక్కుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాము, ప్రజాప్రభుత్వం లోపల విద్యారంగాన్ని గాడిలో పెడతాము, అధిక నిధులు కేటాయిస్తాము, విద్యార్థులను నిరుద్యోగులను ఆదుకుంటాము, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగుల పోరాట ఫలితంగా, విద్యార్థులు నిరుద్యోగులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు ప్రభుత్వం మార్పిడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మర్చిపోయిండు. గతం లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని, స్కాలర్షిప్ పథకాన్ని తీసుకొచ్చినాయి. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందేటట్టు, ఇంజనీరింగ్ విద్యను అందేటట్టు చేసింది. ఇంకా మా ప్రభుత్వంలో ఇంకెక్కువ నిధులు కేటాయిస్తాము అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని, స్కాలర్షిప్ల పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర పన్నుతున్నాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్రానికి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారే ఏమని చెప్తున్నాడంటే ఈ రాష్ట్రం లోపల సంక్షేమ పథకాలు నడవడానికి, జీతాలు ఇవ్వడానికే మా దగ్గర పైసలు లేవు, ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడానికి నయా పైసలు లేవు, మేము ఇవ్వలేమని చెప్తున్నాడు. అంటే దీనికి అర్థమైంది, మేము స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు కావాలనే పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు 90% చదువుకునేటువంటి విద్యార్థులు ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి మాత్రమే చదువుకుంటున్నారు. అలాంటి విద్యార్థుల నోట్ల మన్ను కొట్టే విధంగా, అలాంటి విద్యార్థులను రోడ్ల మీద పడే విధంగా, అలాంటి విద్యార్థులు విద్యకు దూరం అయ్యే విధంగా, అలాంటి విద్యార్థుల యొక్క విద్యకు మరణ శాస్త్రం రాసే విధంగా ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పథకానికి నాంది పలకాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ విషయంలో విఫలమైండు. విద్యాశాఖ మంత్రిగా ఈయన పనిచేయబట్టి 22 నెలల కాలం గడిచింది. కానీ ఏమని చెప్తున్నాడు? ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం లోపల పంచడానికి భూములు లేవు, ఈ రాష్ట్రం లోపల ఇవ్వడానికి ఏం లేదు, కానీ చదువు ఒక్కటి మాత్రం చెప్పించగలుగుతా, చదువు ఒక్కటే భవిష్యత్తును మారుస్తాయని చెప్పిండు. ఈ రాష్ట్రంలో 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. కేవలం విద్యారంగానికే 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను మేము ప్రవేశపెట్టినాం అని చెప్పిండు. మరి 40,000 కోట్ల రూపాయలు ప్రవేశపెడితే
8,500 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వడానికి నీకు ఏది అద్దతుందో ఈ విద్యార్థి సమాజానికి నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి. ఈ 40,000 కోట్ల రూపాయల పైన శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి లేకపోతే మీడియా ముఖంగా బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని చెప్పేసి ఏబీపీ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నది. నీకు గట్స్ ఉంటే నువ్వు ఒకవేళ విద్యారంగాన్ని నువ్వు బాగు చేసిన వాడివని నీకు అనిపిస్తే ఈ విద్యార్థి సమాజం ముందుకొచ్చి నువ్వు సమాధానం చెప్పగల వాడివైతే నువ్వు ఖచ్చితంగా బహిరంగ చర్చకు సిద్ధం కావాలి, లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి నువ్వు సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను వివరణ కోరుతున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల గతంలో 6 నెలల క్రితము ఈ రియంబర్స్మెంట్ బకాయిలు వస్తలేవు. మేము ఏదైతే బడ్జెట్ కాలేజీలు నడుపుతున్నామో అంటే నామమాత్రం ఫీజులతో మేము నడుపుతున్నామో ఈ కాలేజీలలో పనిచేసే సిబ్బందికి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాము. మాకు ఆత్మహత్య శరణ్యము చిన్న చిన్న కాలేజీలకు కూడా 5 నుంచి 6 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పేసి నిరుద్యోగులు నడుపుకునేటువంటి కళాశాల యాజమాన్యాలు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి మేము వచ్చినామని చెప్పేసి గతం లోపల 10 రోజులు నిర్వధిక బంద్కు పిలుపునిచ్చారు. తర్వాత మొన్న ఎండాకాలంలో సెమిస్టర్ పరీక్షల సమయంలో కూడా సహాయ నిరాకరణ చేస్తూ మీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించమని చెప్పేసి చెప్తే యూనివర్సిటీలు కూడా డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆ కాలేజీని బెదిరించారు, తర్వాత నయానో భయానో చేసి ఎగ్జామ్స్ నిర్వహించారు. ఎందుకంటే విద్యార్థి సమాజం నుంచి వెళ్ళి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఇప్పుడు ఏవైతే ఈ వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఎంబీఏ కాలేజీలు కానీ, ఎంసీఏ కాలేజీలు కానీ, బీఎడ్ కాలేజీలు కానీ ఈ రోజు నుంచి నిర్వధిక బంద్కు పోతాం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందంటే దానికి కారణము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాలే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యార్థులకు న్యాయంగా రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ను ఇవ్వకపోవడమే. విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది భిక్ష కాదు, విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కు. దీన్ని కూడా విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కి నిరసన చేసేటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఎలాంటి విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థి సమాజానికి అర్థమవుతున్నది. ఈశాన్య రాష్ట్రాలలో 13 నుంచి 14% వరకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తే ఈ రాష్ట్రంలో కేవలం 6.5% నుంచి 7% వరకే నిధులు కేటాయించినప్పటికీ కూడా ఇలా పేద విద్యార్థులకు రావాల్సిన నిధులను అడ్డుకుంటూ పేద విద్యార్థులను రోడ్డు పాలు చేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులతో గాని నిరుద్యోగులతో గాని గోక్కున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడలేవు. నీ ప్రభుత్వానికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 22 నెలల కాలం అయిపోయింది. ఇంకొక 2 సంవత్సరాల కాలమే నీకు మిగిలి ఉన్నది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కే పోతుంది కాబట్టి 20 నెలల కాలం అయిపోయిన 22 నెలల కాలం అయిపోయినప్పుడు కూడా నువ్వు ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రిగా నువ్వే వండుకుంటూ విద్యాశాఖని ఇట్లా నిర్లక్ష్యం చేస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధిస్తున్నావు? ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నువ్వు విద్యాశాఖని కావాలనే ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నావు. యూనివర్సిటీ భూములను కొల్లగొట్టడం కోసం, నీ అయిన అన్యాయాలకు ఇచ్చుకోవడం కోసం, యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం కోసమే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తలేవు, వాళ్ళకు నిధులు కేటాయిస్తలేవు, బ్లాక్ గ్రాంట్స్ ఇస్తలేవు. ఈ విధంగా కావాలనే ఈ యొక్క విద్యా సంస్థలని తర్వాత విద్యార్థులకు రావాల్సిన నిధులను కేటాయించకుండా నువ్వు విద్యారంగాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నావు. కాబట్టి ఈ యొక్క తతంగా మొత్తానికి ఈ విద్యారంగం భ్రష్టు పట్టడానికి కారణము నీ యొక్క వ్యవహార శైలే. నీ ప్రభుత్వము వెంటనే 8,500 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా ఏబీ ఆధ్వర్యంలో విద్యార్థులతోని అదేవిధంగా తల్లిదండ్రులతోని కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. దాని ఫలితంగా జరగబోయేటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు ఈ రోజు నుంచి నిర్వధిక బంద్కు పిలుపునిస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళు ప్రకటన చేసినప్పటికీ వాళ్ళ స్వార్థం దానిలో ఉన్నప్పటికీ
ఇండైరెక్ట్ గా ఇది విద్యార్థులకే న్యాయం జరుగుతుంది కాబట్టి దీనికి ఏబీపీ మద్దతు ఇస్తున్నది. కానీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగ్గో లేదా వాళ్ళ యొక్క ఇంకేమైనా స్వార్థ ప్రయోజనాల దృష్ట్యానో